హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఇంకా ఎవరైతే నా ప్యాకింగ్ది అండ్ మేము స్టార్ట్ అయిన వ్లాగ్ చూడలేదో చూడండి. అండ్ మేము వెళ్ళిన ఫస్ట్ రోడ్ ట్రిప్ డెస్టినేషన్ ఏంటంటే కూర్గ్. సో అక్కడ మేము అకామిడేషన్స్ హాస్టల్లో ఉన్నాము. సో వెళ్ళిన రోజు చాలా లేట్ అయిపోయింది. ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని మేము తీసుకెళ్ళిన ఈ పోర్టబుల్ స్టవ్ని ఓపెన్ చేసినాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనుకున్నాము. సో టైమ్ 10:30 to 11 అట్లా అయ్యిందనమాట. మేము ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లంచ్ చేసుకున్నాము. సో లంచ్ చేసుకొని ఇంకా చేసుకునే టైంలోనే ఎక్కడికి వెళ్దామని డిసైడ్ అయిపోయినాము. స్టార్ట్ అయిపోయినాం అనమాట. మేము నెక్స్ట్ వెళ్దాం అనుకుంది చిక్లీ హోల్ రిజర్వాయర్ డ్యామ్. సో డ్యామ్ మేము ఆల్రెడీ చూసినాము, కాకపోతే మళ్ళీ వెళ్ళింది మా సిస్టర్ కోసం అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం నియర్ బై ప్లేసెస్ ఏమైనా డ్యామ్ దగ్గర ఉంటే. సో అట్లానే వెళ్ళినాము. బట్ డ్యామ్ దగ్గరే చాలా టైం పట్టింది. మేము అక్కడ క్లైమేట్ బాగుంది అని చెప్పేసి చాలాసేపు ఉన్నాము. స్టార్టింగ్ మొత్తం చినుకులు పడి ఉండే, బట్ దాని తర్వాత మొత్తము మంచిగా అయిపోయింది క్లైమేట్. అండ్ రెయిన్ సీజన్ కాబట్టి ఫ్లో చాలా బాగుంది అక్కడ డ్యామ్ దగ్గర. క్లైమేట్ వీడియోలో చూసినట్టు అస్సలు కాదు, అసలు చాలా బాగుండే క్లైమేట్. సో దాని తర్వాత ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దామని వెళ్ళినాము. కాకపోతే మేము వెళ్ళేసరికి 3:30 అట్లా అయిపోయింది. కాకపోతే అది 4కి ఓపెన్ చేస్తారు. అండ్ అట్లనే ఎలిఫెంట్స్ కూడా అసలు రెయిన్ వస్తుంది కాబట్టి అవి అంత ప్రాపర్గా అక్కడ చూడడానికి కూడా లేదు. అక్కడ బోటింగ్లో మనం తీసుకొని వెళ్తారు. సో అదంతా ప్రాపర్గా లేదు అనేసరికి ఇంకా డ్రాప్ అయిపోయినాం అక్కడికి వెళ్ళినాక. అండ్ దాని తర్వాత ఈ కేవ్కి వెళ్ళినాము. ఎంత పీస్ఫుల్గా ఉండేనంటే నేచర్ సౌండ్స్ అన్నీ, చాలా బర్డ్స్ అండ్ మాకు వ్యూ అక్కడ ఫార్మింగ్. యాక్చువల్గా అది రెసార్ట్ అనమాట. రెసార్ట్లో కేఫ్, రెసార్ట్ రివర్ సైడ్ రెసార్ట్ అని ఉంటుంది. నేను డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. కేఫ్ మాత్రం చాలా బాగుంది, ఫుడ్ అన్నీ బాగుండే. అండ్ వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని వెళ్దామని వెళ్తుంటే దారిలో ఆగినాము. ఇక్కడ గోల్డెన్ రెట్రీవర్ కనిపించింది. మేము ఎక్కడైతే వెజిటేబుల్స్ తీసుకుంటామో వాళ్ళ ఇంట్లో, మేము దాన్ని చూసి పిలిచేలోపే అది చూసి మా దగ్గరకు వచ్చేసి ఆడుకుంటుంది. అండ్ దాని తర్వాత మేము రూమ్కి వెళ్ళే దారిలో మాకు రాజా సీట్ వ్యూ పాయింట్ కనిపించింది, ఆగినాము. బట్ వ్యూ అంతా ఫాగ్తో ఫిల్ అయిపోయింది. కొన్ని చూడొచ్చు ఈ మాన్సూన్ సీజన్లో, కొన్ని ఏమో ఇంకా స్కిప్ చేయాల్సిందే. కొన్ని ఏమో బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ సీజన్లో. సో అంతే, ఇంకా ఏం చేస్తాం. సో అక్కడ నుంచి అది అయిపోయాక వెళ్ళిపోయినాం ఇంకా రూమ్కి. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మూవీ పెట్టుకొని కుక్ చేసుకుంటా మళ్ళీ ప్లాన్ స్టార్ట్ చేసినాము. వన్స్ ట్రిప్లో ఉన్నామంటే ఇంకా నెక్స్ట్ ఎక్కడ టైమింగ్స్ ఏంటి అని ప్లాన్ చేసుకోవాల్సిందే కదా. సో అట్లా ప్లాన్ చేసుకుంటా కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని డిన్నర్ కూడా చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డేకి చెక్అవుట్ చేయాలి. వచ్చినప్పుడే రూమ్ టూర్ చేద్దాం అనుకున్నా, బట్ ఆ రోజు లేట్ అయింది కాబట్టి ఇంకా నేను చేయలేకపోయినా. అందుకే చెక్అవుట్ చేసేటప్పుడు చేద్దామని ప్లాన్ చేసుకొని చేసిన. ఎంత మంచి గాలి వస్తుందంటే, ఎండ వస్తుంది, గాలి వస్తుంది. మేము వచ్చి 2 days అవుతుంది. ఈరోజు ఎండ కొడుతుంది ఇక్కడ. నిన్న మొన్న మొత్తం వర్షం వచ్చింది. సో అది బాగుంది, ఇది బాగుంది క్లైమేట్. అది మా రూమ్. చెక్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. 2 days అవుతుంది, ఇక్కడే ఉన్నాము. హాస్టల్ కూర్గ్లో హాస్టల్లో ఉన్నాం మేము. సో బాగుంది రూమ్ కూడా. ర్యాక్, బెడ్ అండ్ దిస్ ఈజ్ ద టీవీ యూనిట్. సో మనకి బాల్కనీ అండ్ వ్యూ ఉంటుందని మేము ఇట్లా చూసుకున్నాము. అండ్ దట్ ఈస్ ద బాత్రూమ్. వ్యూ అంతా కాఫీ ప్లాంటేషన్, ఇట్లా స్లాంట్గా ఉంటుంది. కాకపోతే ఆ వ్యూ అర్థమవుతలేదు. అక్కడ ఉంటే మనకు అర్థమవుతుంది. కిందికి ఇట్లా ఉంటుంది, లోయలోకి ఇట్లా ఉన్నట్టు ఉంటుంది. కూర్గ్లో 3rd day హాఫ్ డే అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము వయనాడ్కి వెళ్తున్నాం. ఆ దారిలో ఉన్నాం అనమాట. ఇప్పుడే చెక్అవుట్ చేసినాము రూమ్ నుంచి. వయనాడ్ వెళ్ళే ముందే నాగర్హోల్ శాంచురీ సఫారీ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ మైండ్ అంతా సఫారీ మీదనే ఉంది. ఫస్ట్ అది చూసుకున్నాక దెన్ ఎంట్రీ టు వయనాడ్. ఈవెన్ ఇప్పుడు మేము వెళ్ళే దారిలో కూడా, అంటే కూర్గ్ టు వయనాడ్ వెళ్ళే దారిలో కూడా రోడ్ అంతా వాటర్ ఫాల్స్ మధ్యలో. అండ్ అది ఆ ఫాగ్
కొండల మీద ఫాగ్ అండ్ దిస్ ఈస్ వాట్ మా వ్యూ కార్లో నుంచి. అసలు చాలా అనిపిస్తుంది ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే, ట్రావెల్ చేస్తుంటే బాగుంది. వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? యా, మనకి వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్ ఎన్ని కనిపిస్తాయి అంటే చాలా కనిపిస్తాయి. అండ్ రెయినీ సీజన్లో ఇట్లా ఫ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని దగ్గర మనం కార్ ఆపుకోగలుగుతాం, కొన్ని దగ్గర ఆపుకోలేము బికాజ్ ఆఫ్ రోడ్స్ అంత ప్రాపర్గా ఉండవు. అండ్ నేను ఆగి కొంచెం వీడియో తీసుకున్నందుకు ఇగో ఇది నా పని. స్లగ్స్ ఉంటాయి, సో అవి రక్తం పీల్చేస్తాయి. అండ్ వెళ్ళే దారిలో ఇంకా ఆగి తిన్నాము. నెక్స్ట్ ప్లేస్లో ఇంకా ఏమేమి చూసినామో అని నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో అంటిల్ దెన్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.